సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఫైనల్లీ ఎవరి నుంచి అయితే ఒక వర్షన్ వినాలనుకున్నామో వినేసాము. మోహన్ బాబు ఆ ఆడియో క్లిప్లో మరో ఆడియో క్లిప్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఆడియో క్లిప్లో కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికి మొదట ఒక ఆడియో రిలీజ్ చేసినప్పుడు ఆ ఆడియోలో చాలా క్లియర్గా మంచు మనోజ్ మీద తనకున్నటువంటి అసంతృప్తిని, తన కుటుంబంలో మంచు మనోజు భార్య అలాగే వాళ్ళిద్దరు కూడా ఇద్దరు చేస్తున్నటువంటి ఏ రకంగా ఇబ్బంది సృష్టిస్తున్నారు, తనకు ఏ రకంగాటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి, తను ఒక నోటీస్కు సంబంధించినటువంటి అంటే ఫిర్యాదుకు సంబంధించి ఇచ్చినటువంటి రిప్లైలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ మనోజు ఏ విషయాలనైతే వేలెత్తి చూపించారో వాటన్నింటికి సంబంధించి కూడా ఆయన రిప్లైలు ఇస్తూ కూడా ఒక ఆడియో మెసేజ్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఆడియో మెసేజ్లో తన వరకు ఏ తప్పు లేదు, పూర్తిగా మనోజు ఏ రకంగా తప్పుదోవ పడుతున్నారు, మనోజుని ఎవరు ప్రభావితం చేస్తున్నారు, మనోజు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే దాని మీద పూర్తిగా నిరాశ చెందుతూ, అలాగే తన ఫ్యామిలీలో ఉన్నటువంటి వివాదాలకు సంబంధించి, తన భార్య యొక్క ప్రస్తుత పరిస్థితికి సంబంధించి, తన స్టాఫ్ గురించి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ మోహన్ బాబు ఒక ఆడియోని రిలీజ్ చేయడం జరిగింది మొదటిసారి. అయితే ఆ తర్వాత రోజు ఆ ఆడియో రిలీజ్ చేసిన తరువాతనే మీడియా ప్రతినిధుల మీద దాడి జరిగింది. నైటు మీడియా ప్రతినిధుల మీద దాడి చేసినటువంటి సమయంలో ఆయన ఆ యొక్క విషయం మొత్తాన్ని కూడా, ఆ రోజు జరిగినటువంటి విషయం అంతటిని కూడా ప్రస్తావిస్తూ సెకండ్ వీడియోని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆడియోలో ఆయన చాలా క్లియర్గా చెప్తూ వచ్చారు, ఇప్పటి వరకు కూడా తను చేసినటువంటి ఆ తప్పును కూడా కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఈ యొక్క ఆడియోలో చాలా స్పష్టంగా తను ఇప్పటికీ కూడా తప్పు చేశాను అనే విషయాన్ని కూడా ఒప్పుకుంటున్నట్లు ఎక్కడ కూడా ఆ ఆడియోలో కనిపించలేదు. ఒకసారి ఆ ఆడియోలో జరిగినటువంటి విషయాల గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే అందులో చాలా క్లియర్గా ఏ విషయాన్నైనా కూడా అయి ఉంటుంది, జరిగి ఉంటుంది, చేసి ఉంటాను, అలా ఎందుకు జరిగిందంటే అనే దానికి అంటే తను చేసినటువంటి తప్పుని అంటే కప్పిపుచ్చుకుంటూ తనకి ఒక ప్రత్యామ్నాయమైన రూట్ని క్రియేట్ చేసుకొని ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనే దాన్ని ఇంకొక వక్ర మార్గంలో రుజువు చేస్తూ ఒక ప్రేక్షకులకు, తన అభిమానులకు తెలియజేసే ఆ ప్రయత్నం చేశాడు అనేదే ఆ ఆడియో యొక్క సారాంశంగా తెలిసింది. వాస్తవానికి మోహన్ బాబు ఆడియోలో మాట్లాడుతూ తను తను ఇంట్లో ఉన్నప్పుడు మీడియా ప్రతినిధులు ఒకసారిగా రావడం జరిగింది. అందులో నుంచి ఒక ప్రతినిధి వచ్చి స్పీడ్గా ఒక ఛానల్కు సంబంధించినటువంటి లోగోను తన మొహం మీద పెట్టబోతున్నటువంటి సమయంలో అది నా కంటికి ఎక్కడ తగులుతుందో అన్న ఉద్దేశంతోనే సంరక్షణలో భాగంగా అంటూ కూడా ప్రస్తావించారు. కానీ వాస్తవానికి అక్కడ రియాలిటీ మాత్రం చాలా వేరుగా ఉంది. అక్కడ కేవలం ఒక ప్రశ్న అడుగుతున్నటువంటి సందర్భంలో దగ్గర ఆ ఇద్దరికి మధ్య ఒక డిస్టెన్స్ అనేది ప్రాపర్ డిస్టెన్స్ అని ఉంది. అయినప్పటికీ కూడా మీడియా ప్రతినిధి దగ్గర ఉన్నటువంటి లోగోను లాక్కొని మరి ఆయన దాడి చేసినటువంటి విషయాన్ని యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఇక ప్రజలందరూ చూసినటువంటి విషయాన్ని కూడా ఆయన తప్పుదోవ పట్టించినటువంటి ప్రయత్నం చేయడం ఇది వినడానికి విడ్డూరంగానే అనిపించింది ప్రతి ఒక్కరికి. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే తన ఇంట్లోకి వచ్చారు, అలాగే గత 4 రోజుల నుంచి తన ఇంటి వద్ద ఇలా ఇటు వెహికల్స్ పెట్టుకొని ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడారు. ఇది పూర్తిగా అవాస్తవం అనేది ప్రతి ఒక్కళ్ళు గ్రహించాల్సి ఉంటుంది అనేది కూడా ఇప్పటికే మీడియా ప్రతినిధులు తెలియజేస్తున్నారు. దాని విషయానికి సంబంధించి కూడా వచ్చినట్లయితే వాస్తవానికి మోహన్ బాబు కాంపౌండ్ వాల్ ఏదైతే ఉంటుందో 6 ఎకరాలకు సంబంధించి ఆ 6 ఎకరాలకు మొత్తాన్ని కూడా ఒక కాంపౌండ్ వాల్ అనేది ఉంటుంది. ఆ కాంపౌండ్ వాల్ బయట వేరే ఓపెన్ ప్లాట్స్కు సంబంధించి ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఆ ఖాళీ స్థలం దగ్గర ఒక రోడ్డుని బేస్ చేసుకొని మీడియా ప్రతినిధులందరూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి వాతావరణాన్ని మనోజ్ వచ్చి గేట్లు బద్దలు కొడుతూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం, అతని బౌన్సర్లు లోపలికి దూసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేశారు. అలాగే విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లు వాళ్ళ అనుచరులు, మనోజ్ వాళ్ళ అనుచరులు బౌన్సర్ల మీద దాడులు చేసుకోవడం, మోహన్ బాబు వచ్చి వీళ్ళ మీద దాడులు చేసుకోవడం, ఇలా కుటుంబం అంతా కూడా ఆ మెయిన్ గేట్ దగ్గర గొడవ చేసుకుంటున్నటువంటి సందర్భంలోనే దూరంగా ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా దూరంగా ఉండి ఆ విషయాన్ని కవర్ చేయడం జరిగింది. కానీ మోహన్ బాబుకు సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ లోపలికి ఏనాడు కూడా వెళ్ళింది లేదు. ఇక మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన రోజు మాత్రం స్వయాన మంచు మనోజ్
తన పాప ఉంది, తన భార్య పిల్లలు లోపలే ఉన్నారు, మీరందరూ కూడా రండి, నా పాప ఉంది అంటూ కూడా ఆయన గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ అక్కడ ఉన్నటువంటి తన అనుచరుల చేత ఆ గేట్లను బద్దలు కొట్టించి లోపలికి వెళ్లే సమయంలో మీరు కూడా రండి అని మీడియా ప్రతినిధులందరినీ కూడా పిలిచినటువంటి సందర్భంలో అప్పుడు మీడియా ప్రతినిధులు, రిపోర్టర్లు, కెమెరామెన్లు అందరూ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అది కూడా కేవలం ఒక 10 మీటర్లు కూడా లోపలికి వెళ్లకుండానే అప్పటికే ఎదురుగా మోహన్ బాబు, అలాగే మోహన్ బాబుకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది వీళ్ళందరూ కూడా వచ్చి ఒకసారిగా దాడి చేయడం జరిగింది. వాస్తవంగా జరిగిన ఘటన ఇది, కానీ దీనిని మాత్రం తప్పుదోవ పట్టిస్తూ వక్రీకరిస్తూ కూడా వేరొక మార్గంలో, అలాగే ఆడియన్స్ కు ఇప్పుడు తమ అభిమానులను కావచ్చు ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తూ ఈ రకమైనటువంటి ఆడియోను రిలీజ్ చేయడం పట్ల కూడా ప్రతి చోట నుంచి కూడా మోహన్ బాబుకు వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది. ఇక ఇప్పటికే ఆ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి మోహన్ బాబు ఈ యొక్క ఆడియో రిలీజ్ చేయడం వెనకాల కూడా మరొక ఉద్దేశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీడియా ప్రతినిధుల మీద దాడి జరిగిందో, దాడి జరిగిన తర్వాత మొదట బేసిక్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాడికి గురైనటువంటి మీడియా ప్రతినిధుల నుంచి స్పాట్ లో తీసుకున్నటువంటి ఒక ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ ప్రకారం కావాలనే, అంటే ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు అన్నటువంటి ఆ సెక్షన్ కింద 118 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక పూర్తిగా ఇటు దాడికి గురైనటువంటి ప్రతినిధి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర పూర్తి డీటెయిల్స్ అన్ని తీసుకొని స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మోహన్ బాబు మీద హత్యాయత్నం కింద నాన్ బెయిలబుల్ 109 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదైంది. కాబట్టి ఇది ఎక్కడ తనకు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఆయన యొక్క ఆడియోను రిలీజ్ చేసినట్లు కూడా చాలా క్లియర్గా స్పష్టం అవుతుంది. ఈ ఆడియో ద్వారా కూడా తను చేసింది తప్పు అనేది ఒప్పుకోకుండా ఇంకొక మార్గంలో వక్రీకరిస్తూ కూడా ఈ విధంగా మాట్లాడటం పట్ల ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్సే ఇప్పుడు సర్వత్రా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.